నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కాగా మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కాగా మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయో డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కానీ తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక మూడో విడతలో మనం ఆదిలాబాద్ జిల్లాలో బోర్, తొనాల, బజరాత్పూర్, నెరడిగొండ, గుడియాత్పూర్, తలమడుగు 6 మండలాల్లో 150 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే 30 గ్రామ పంచాయతీలు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో తలమడుగు మండలంలోని రుయ్యాడి ఎస్టీ రిజర్వ్ కావడం, రుయ్యాడి గ్రామంలో ఎస్టీలు అభ్యర్థులు ఎవరు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఏకగ్రీవం మినహా మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 120 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 120 గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవులకు మొత్తం 421 మంది అభ్యర్థులతో పోటీ పడుతున్నారు. ఇక మొత్తం 1220 వార్డులు ఉండగా 736 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం మినహా మొత్తం 479 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 479 వార్డులకు మొత్తం 1900 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి. మొత్తం జిల్లాలో ఇప్పటికే 33 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మొత్తం ఇప్పటికీ 939 పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు నిర్మల్ జిల్లాలో బాసరా, బైన్సా, ముఠోల్, కుబీర్, తానూర్ 5 మండలాల్లో మొత్తం 133 గ్రామ పంచాయతీలు ఉండగా 9 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం మినహా మొత్తం 124 గ్రామ పంచాయతీల ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 124 గ్రామ పంచాయతీలలో ఇప్పటికి 386 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. మొత్తం జిల్లాలో 1126 వార్డులు ఉండగా ఇప్పటికే 333 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం మినహాయిస్తే మొత్తం 791 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 791 వార్డులకు మొత్తం 2152 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మూడు విడతలు కూడా నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 54 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను సైతం జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.